సుమన్ టీవీ, నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎం పాలెం దగ్గర ఉన్నటువంటి హెచ్పిసిఎల్ లేఅవుట్లో శ్రీ సాయి సూర్య లోటస్ అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాము. హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మన హిందూ దేశానికి ఎంతోమంది దేవతా దేవుళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ రోజు దినచర్యలు అయితే కనుక గుడికి వెళ్తుంటారు. అటువంటి గుడిని ఇదే అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా అండ్ అలానే పిల్లలకు కూడా ఏది ధర్మాన్ని బోధించే విధంగా అయితే కనుక ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ ఇటువంటి టెంపుల్ కట్టాలన్న ఆలోచన అంటే అపార్ట్మెంట్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్తుంటారు. సో ఈ ఆలోచన ఫస్ట్ ఎలా వచ్చింది? అవును సార్. అయితే ఏంటంటే ఈ టెంపుల్ కట్టాలన్న ఆలోచన మేము 40 ఫ్లాట్స్ ఉన్నాం సార్. 40 ఫ్లాట్స్ వాళ్ళు కూడా ఒకే రకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఒకే రకమైన భక్తిభావం ఉన్నవాళ్ళు 40 ఫ్లాట్స్ కూడా. కాబట్టి మాకు ఇది సాధ్యమైంది. చాలా బాగా ఒకే మాట మీద అందరం నిల్చొని ఉంటాం కాబట్టి ఇలాంటిది సాధ్యమైంది. పిల్లలు కూడా చాలా భక్తి ఉంటుంది. మాకు గణపతి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తాం మేము. దాన్ని బట్టి మరి స్వామి అనుకున్నారేమో, ఇంకా ఇంత బాగా చేస్తున్నారు, పర్మనెంట్గా వచ్చి కూర్చుంటానని అనుకున్నారేమో. కాబట్టి చాలా మంచి టెంపుల్ మాకు నిర్మించడం సాధ్యమైంది భగవంతుని దయ వల్ల. ఇప్పుడు ఆన్ గ్రౌండ్ స్టార్ట్ చేశారు 6 మంత్స్ ముందు అనుకున్నాం సార్. 6 మంత్స్ ముందు అనుకున్నాం. 6 మంత్స్ ముందు నుంచి అనుకోగానే మరి మా వాళ్ళు, మా అపార్ట్మెంట్ వాసులందరూ చాలా అద్భుతమైన అపార్ట్మెంట్ సార్ మాది. ఎక్సలెంట్గా ఒక్క మాట అన్నాము అంటే ఆ మాట మీద అందరూ నిల్చునిపోయి సమిష్టిగా ముందుకెళ్తాం. ఇది ఒక్కటే కాదు, చాలా సందర్భాల్లో మేము ఏదైనా అన్నీ సాధించుకొనే వచ్చాము. ఈవెన్ రోడ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కానీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. మాకు అసోసియేషన్ చాలా బలంగా పనిచేస్తుంటుంది ఇక్కడ. సార్ నెక్స్ట్ ఏంటంటే అపార్ట్మెంట్ అనేసరికి చాలామందికి ఒకరికొకరు నప్పకుండా ఉంటుంటారు. ఇప్పుడు నిజంగా అంత కుటుంబంలా ఏర్పడి ఈరోజు ఇంతటి మహత్కార్యాన్ని చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి కేవలం దైవబలం అంటారా, లేదంటే అందరికీ డిసిప్లిన్ ఉందంట? దైవబలం ఉంది సార్. దైవబలం ఉంది, కానీ డిసిప్లిన్ అంటే ఎక్సలెంట్ డిసిప్లిన్. ఇంక్లూడింగ్ మా పిల్లలు కూడా ఇక్కడ ఒక 30-35 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కొట్లాట్లు కానీ ఏం కానీ ఉండవు, సరదాగా ఆడుకుంటారు. ఇంతటి అపార్ట్మెంట్, ఇంత మంచి వాతావరణంలో మేము వాతావరణం అట్లా క్రియేట్ చేసుకున్నాం సార్. కాబట్టి ఇది ఇంత అద్భుతమైన కార్యం చేశామనంటే అందరూ సమిష్టిగా ఒకటే మాట, ఇంకా వేరే మాట అంటూ ఏమి ఉండదు. కాబట్టి మేము ఇంత అద్భుతమైన చేశాము. ఇలాంటి అపార్ట్మెంట్లో మేము అందరం ఒకరికొకరం కలిసికట్టుగా ఉన్నందుకు చాలా గర్వపడుతుంటాం. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా 40 మంది స్పందిస్తాం. అది మా యూనిటీ. అది అందుకే మా బ్యానర్లో కూడా ఇది చూడండి, బ్యానర్లో వన్ కమ్యూనిటీ 1 స్పిరిట్ అని వేసాం. అందుకు అది పక్కాగా ఫాలో అవుతాం. కాబట్టి ఇట్లాంటివన్నీ సాధ్యమవుతాయి. నాట్ ఓన్లీ దేవాలయం అని కాదు, కానీ ఏదైనా కానీ. కానీ ప్రజెంట్ ఉన్న డేస్లో హిందూ ధర్మాన్ని చాలా వరకు అందరికీ తెలియజెప్పాలి. సో పిల్లలకి మెయిన్. సో దీనికి మీరు అందరూ ముందడుగు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే పిల్లలకి హిందూ ధర్మం ఏంటని తెలియాలని మాత్రమే ఇది చాలా బలంగా మేము చాలా నమ్ముతున్నాం. మాకు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు సార్, చాలా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరిది ఒకటే మాట. ఇక్కడికి వచ్చేసరికి, యూనిటీకి వచ్చేసరికి అందరిది ఒకటే మాట. కాబట్టి ఇలాంటి సక్సెస్ సాధ్యమైందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ అలానే ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. సార్ కదా ఇంతటి చక్కటి వాతావరణం, అందరూ హెల్దీ రిలేషన్ అండ్ హెల్దీ బాండింగ్లో అయితే ఉన్నారు. యూనిటీ అండ్ డైవర్సిటీకి అయితే కనుక చక్కటి నిదర్శనంగా అయితే కనుక అపార్ట్మెంట్ మారింది. సో ఇటువంటి కల్చర్ అనేది ముందు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి మా ఈ ప్రయత్నం. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.